పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ అధ్యాపకులు మానవహారం నిర్వహించారు. నన్నయ్య యూనివర్సిటీ అధ్యాపకులు గత కొన్ని రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నన్నయ్య క్యాంపస్లో ఒప్పంద ఆచార్యులుగా పనిచేస్తున్నట్లు బాబులు పుత్రయ్య తెలిపారు. తమ సర్వీస్ను గుర్తించి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వివరించారు. ప్రభుత్వం మా సమస్యలను తీర్చాలని వారు కోరారు. నా పేరు బాబులు అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో గత కొన్ని సంవత్సరాలుగా అడ్హాక్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఈరోజు మేము ఇక్కడ ఇలా సమాహారంగా కూడి మా యొక్క నిరసనను ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే, కొన్ని సంవత్సరాలుగా మేము యూనివర్సిటీకి సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు కూడా మా సర్వీస్ని గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే ఆలోచన ఇప్పటివరకు రాలేదు. మాకు అవసరమైన ఈ డిమాండ్స్ను, సమాన పనికి సమాన వేతనం కావాలి, అలాగే మా యొక్క సర్వీసెస్ని రెగ్యులరైజ్ చేయాలి అనే ఆలోచనతోటి గత 5 రోజులుగా మేము నిరాటంకంగా నిరసనను వ్యక్తం చేస్తున్నాము. నిరసనలో భాగంగా ఈరోజు అందరం మానవహారంగా కూడి మా యొక్క సమైక్యతను తెలియచేయాలనే ఆలోచనతోటి మేము చేస్తున్నాము. ఇప్పటికైనా గవర్నమెంటు మమ్మలను, మా సర్వీసును గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము సభాముఖంగా మీడియా వారి ద్వారా మేము తెలియపరుస్తున్నాం.